దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి చివరి వరకు చూస్తే, మానవుడు అనబడేటువంటి వ్యక్తులను రెండు రకాల వ్యక్తులను దేవుడు చూపిస్తున్నాడు. ఒకరు దేవుని నమ్మి దేని గురించి ఆలోచించకుండా సమస్తాన్ని ప్రభువు మాకు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒకరు. కొందరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా ఇవి మాకు వస్తాయి అని ఆలోచించేవారు కొందరు. ఈ ఇద్దరిలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించేవారు అన్యులు అనగా దేవునికి దూరంగా బ్రతికేవారు అని కాదు, దేవుడు లేనివారు అని కాదు, దేవుని ఎరగనివారు అని కాదు. ఇక్కడ అర్థం, దేవునితో ఉంటూ ప్రార్థనలు చేస్తూ మందిరానికి వస్తూ సహవాసులతో సహవాసము ఉంటూ కూడా పరిపూర్ణ విశ్వాసము ప్రభువు మీద లేనిటువంటి వారే అన్యులు. పరిపూర్ణ విశ్వాసము గలవారికి సమస్తాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. యేసు స్థాపించే రాజ్యములో, యేసు ఉండే రాజ్యములో, నిరంతరము నిత్యత్వము గల ఆ రాజ్యములో నీవు చేరాలని ఆయన చెప్పిన మాట వింటున్నావా? అందుకే భూలోక రాజ్యములు అంతరించును, ప్రభు యేసు రాజ్యము నిలుచు స్థిరముగా. భూలోక రాజ్యములు అంతరించును, ప్రభు యేసు రాజ్యము నిలుచు స్థిరముగా. ప్రేమ సమాధానములతో యేసుడేలును, ప్రేమ సమాధానములతో యేసుడేలును. నేడే చేరవ నీవు ఆ రాజ్యములో, నేడే చేరవ నీవు ఆ రాజ్యములో. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రకాశించు రాజ్యము, యుగ యుగములు నిలచును ప్రభుని రాజ్యము. నిశ్చలమైనది యేసు రాజ్యము. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము నిశ్చలమైనది, అది ప్రకాశించినది, కదిలింపబడినది. అందుకే అంటున్నాడు, దేనిని గురించి చింతించకూడదు. అడగవలసినవి అడగలేదు, కానీ అడగరానివి అడుగుచున్నావు. నీ తెలివి తక్కువ తనాన్ని బట్టి నీకు సమస్తాన్ని నేను సిద్ధపరిచాను. దీనిని గురించి ఆలోచించవలసినది దేవుని ఎరగనటువంటి వారు, దేవుని యొక్క ప్రార్థనలు చేయనటువంటి వారు, దేవుడు ఇస్తే అనుభవించాలని ఆశ కలిగినటువంటి వారే దీనిని గురించి ఆలోచిస్తారు. కానీ దేవుని మీద ఆధారపడి బ్రతికేవారు దేని గురించి ఆలోచించడు. సమస్తము దేవుడు ఇస్తాడు అనే ఆ నమ్మకం వారికి ఉంటుంది. ఆ నమ్మకంతోనే ప్రభు సమస్తము అందరికీ అనుగ్రహించునుగాక.